సో జై హింద్ ఎవ్రీవన్. తొందరలో ఎలక్షన్స్ రాబోతుంది అండ్ బ్యాడ్ లక్ ఏంటంటే ఇండియాలో చాలా సిటిజన్స్కి ఒక ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఒక ఎంపీ ఏం చేస్తాడని తెలియదు. అయినా జస్ట్ ఓట్లు గుద్దేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక సీఎం ఏం చేస్తాడు, పిఎం ఏం చేస్తాడు, ఎమ్మెల్యే ఎంపీస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏం తెలియకుండా జస్ట్ ఓట్లు వేసుకుంటూ పోతారు. సో వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ఈ వీడియో. సో ఐ ప్లీజ్ రిక్వెస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో దిస్ మూవ్స్ ఆన్. సో ఒక ఆర్డినరీ సిటిజన్ 3 సార్లు ఓట్ వేయాలి. అది వార్డ్ మెంబర్ ఆర్ కౌన్సిలర్ ఆర్ కార్పొరేటర్కి, రెండోది ఎమ్మెల్యే, మూడోది ఎంపీ. సో ఒక వార్డ్ మెంబర్ / కౌన్సిలర్ / కార్పొరేటర్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏమైనా వార్డ్లో సివేజ్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిపేర్ ఆర్ కన్స్ట్రక్షన్ విషయంలో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వార్డ్ మెంబర్స్ ఎందుకు పెట్టారంటే మనకు యాక్సెసిబుల్గా ఉండడానికి, ఇమీడియట్ ప్రాబ్లమ్స్ని తీర్చడానికి వీళ్ళని పెట్టారు. సో ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక ఎమ్మెల్యేస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, సీఎం ఎలా అవుతారు అనే దాని గురించి చూద్దాం. సో ఎమ్మెల్యేస్ అందరూ మనం ఓట్ చేసేది విధానసభకి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో 175 కాన్స్టిట్యూయెన్సీ 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు. సో 175 ఎమ్మెల్యేస్ అందరూ ఒక సీఎంని ఓట్ చేస్తారు, వాళ్ళలోనే ఒకరిని సీఎంగా ఎలెక్ట్ చేస్తారు. బట్ పార్టీ సిస్టమ్ ఉన్నందువల్ల ఏదైతే మెజారిటీ పార్టీ వస్తుందో ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడర్ సీఎం అయి కూర్చుంటాడు. సో ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే విధానసభ. సో ఎమ్మెల్యేస్ అందరు ఏం చేయాలంటే ఏదైనా ఒక పార్టీ కానీ ఎవరైనా ఒక పాలసీ తేవాలనుకుంటారు. సో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు, ఈ పాలసీ తేవాలనుకుంటున్నానని. సో ఎమ్మెల్యేస్ అందరూ ఇది కరెక్టా రాంగా, ఈ పాలసీ తేవచ్చా లేదా, ఒకవేళ తేవచ్చు అంటే ఎందుకు తేవాలి, తేకూడదు అంటే ఎందుకు తేకూడదు. సో ఈ 2 ఆస్పెక్ట్స్ అనేది ఆర్గ్యూ చేసి లాస్ట్కి ఓట్ వేయాలి. ఓట్ వేస్తే ఆ పాలసీ పాస్ అవ్వాలని ఓట్ వేయాలి. సో మేజర్గా మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో అది ఏమైనా పాలసీస్ తెస్తే ఖచ్చితంగా అది పాస్ అవుతుంది. సో ఎంపీస్ కూడా సేమ్, ఏమైనా పాలసీస్ తెస్తే తప్ప కరెక్టా అని ఆర్గ్యూ చేసి లాస్ట్కి ఒక డిసిషన్ అనేది తీసుకోవాలి. సో ఒక చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, లేకపోతే ప్రైమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, సో వీటిని క్యాబినెట్ అంటారు, లేకపోతే ఇన్ పొలిటికల్ సైన్స్ టర్మ్స్ వీటిని ఎగ్జిక్యూటివ్ వింగ్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాలసీస్ని, ఆ లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, జనాల్లోకి తీసుకొస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ ఉంది. సో దీని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ మినిస్ట్రీది. సో హెల్త్ మినిస్ట్రీ ఈ పాలసీ యొక్క ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే మీరు ఓట్ చేయాల్సింది 3కే, వార్డ్ మెంబర్ ఆర్ కౌన్సిలర్ / కార్పొరేటర్. వీళ్ళు అంటే డిపెండింగ్ ఆన్ ఏ పరిషత్లో మీరు, మండల పరిషత్ అయితే కౌన్సిలర్, జిల్లా పరిషత్ అయితే కార్పొరేటర్, ఒకవేళ విలేజ్ పంచాయతీ అయితే వార్డ్ మెంబర్. సో వీళ్ళు ఏంటంటే మీకు డైరెక్ట్ యాక్సెసిబుల్గా ఉండడానికి, డైరెక్ట్గా మీరు ఏవైతే ఇమీడియట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఉంటారు. రెండోది ఎమ్మెల్యే. మీరు ఎమ్మెల్యేని విధానసభకి ఎలెక్ట్ చేస్తారు, వీళ్ళందరూ కలిసి ఒక సీఎంని ఎలెక్ట్ చేస్తారు. వీళ్ళు చేయాల్సిన పని ఏంట్రా అంటే ఏవైతే పాలసీస్ ఏమైనా తెస్తే అది కరెక్టా కాదా అని ఆర్గ్యూ చేసి లాస్ట్కి ఓటింగ్ వేసి సో ఆ లా పాసా రిజెక్టా అని ఎండ్ చేయాలి. సో ఎంపీస్ కూడా సేమ్, ఇండియా వైడ్గా ఒక 545+ సీట్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ మనం ఓట్ చేస్తాం. ఏదైతే ఎంపీస్కి మనం ఓట్ చేసి లోక్సభకి పంపిస్తాం, వాళ్ళందరూ కలిసి ఒక పిఎంని ఎన్నుకుంటారు. సో మెజారిటీ పార్టీ, సో వాళ్ళందరూ కలిసి ఒక పిఎంని ఎన్నుకుంటారు. లాస్ట్కి వాళ్ళు చేయాల్సింది ఏంట్రా అంటే సేమ్ పాలసీ తెస్తే ఇది కరెక్టా కాదా అని ఆర్గ్యూ చేసి ఆ బిల్ పాసా రిజెక్టా. బట్ ఇక్కడితో ఆగదు, ఇండియా మొత్తం పాస్ అయ్యే బిల్ కాబట్టి లోక్సభలో పాస్ చేస్తే రాజ్యసభలో టెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఓకే అంటే దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గర వెళ్తారు. ప్రెసిడెంట్ ది సర్వాధికారి. సో ప్రెసిడెంట్ పాస్ అంటే పాస్, రిజెక్ట్ అంటే రిజెక్ట్, లేదా హోల్డ్లో కూడా పెట్టచ్చు, అంటే పక్కన పెట్టచ్చు. సో ప్రెసిడెంట్ ఎలా ఎలెక్ట్ అవుతారంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండియా వైడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ప్రతి స్టేట్ యొక్క ఎమ్మెల్యేస్, ఆల్ ద ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్,
లోక్సభ ఎంపీస్ వీళ్ళందరూ కలిసి ఒక ఎలక్టోరల్ కాలేజ్ అని సృష్టించుకొని ఒక ప్రైమ్ మినిస్టర్ వైస్ ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారు. సో చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ఎలక్షన్స్ గురించి కొంచెమైనా అర్థమైందని నా కోరిక. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. కాదు, సో ఇంకా మినిస్టర్స్ ఏం చేస్తారు? ఎడ్యుకేషన్ ఉంటారు. సో మేజర్లీ